ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ధ్యానాంశము మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు మంచి దాసుని గురించి, నమ్మకమైన మంచి దాసుని గురించి, వాని యొక్క లక్షణాల గురించి ధ్యానం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఒక మనుషుడు దేశాంతరము పోతూ తన దాసులను పిలిచి వారికి కొన్ని తలాంతులు అప్పగిస్తూ వచ్చాడు. మనకు తెలిసిన కథే, మనకు తెలిసిన విషయమే. ఒక వ్యక్తికి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంత ఇచ్చి మరి దేశాంతరం పోయాడు. 16వ వచనం చూసుకుంటే 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడో, లేదా 2 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు, వీళ్ళిద్దరిని మంచి నమ్మకమైన మంచి దాసులు అని ప్రభువు చెప్పడానికి కారణం ఏంటి? వీళ్ళకి ఎన్నైతే ఇవ్వబడుతూ వచ్చినవో వాటన్నిటినీ ఉపయోగించుకున్న వారుగా ఉన్నారు. దేనిని పక్కన పెట్టిన వారు కాదు. నా దగ్గర 5 ఉన్నాయి కదా, 2 వాడుకొని 3 పక్కన పెడదాం అనుకోలే. 2 పని చేస్తే సరిపోయిద్ది అని అనుకోలేదు. వారికి ఎన్నైతే ఇవ్వబడుతూ వచ్చినవో అన్నిటినీ వాడుకుంటూ వచ్చారు. ఏ దాసుడైతే దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను అన్నిటినీ ఉపయోగిస్తారో వారు నమ్మకమైన మంచి దాసులు అని దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఈ బిరుదు రావటానికి ఒకరోజు సరిపోదు. ఈ పేరు రావటానికి ఒకరోజు సరిపోదు. ఇది ప్రతిరోజు కష్టపడాల్సిందే. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిరోజు ఈ బిరుదును మనం పొందుకోవాల్సిందే. నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడవి అని ప్రతిరోజు పిలిపించుకోవాల్సినదే. దానికి మొదటిగా మనం చూస్తూ ఉన్నాం, నీకు ఇవ్వబడిన ప్రతి దానిని నువ్వు వాడుకోవాలి. ఇతడు ఏం చేశాడు? 5 తలాంతులను వేటినైతే తీసుకున్నాడో, 16వ వచనం చూడండి. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులను సంపాదించాను. నీకు ఇవ్వబడిన ప్రతి దానిని తీసుకో, వాటన్నిటిని వాడుకోవాలి. ఒక యవనస్తుడు ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఒక మంచి కాన్ఫరెన్స్లో నిలబడి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేను రక్షింపబడటానికి 2 వ్యక్తులు చనిపోయారు అని చెప్పాడు. 2 వ్యక్తుల యొక్క మరణము నా రక్షణకు కారణమైందన్నారు. అక్కడ ఆడియన్స్ ముందు నిలబడిన అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి, మన రక్షణ కొరకు ఒకరే కదా చనిపోయింది అని అనుకుంటూ ఉంటే ఆయన తన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. వారందరూ వింటూ ఉన్నారు. ఇదిగో నేను రక్షింపబడటానికి 2 వ్యక్తులు మరణించారు, 2 వ్యక్తులు నా రక్షణ కొరకు చనిపోయారు అని చెప్పి. ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు వారు నా రక్షణ నిమిత్తమే చనిపోతే అసలు నేను ఆ రక్షణ గురించి తెలుసుకోవడానికి మరొక వ్యక్తి చనిపోయాడు. ఎలాగంటే నేను ఒక ఓడలో ప్రయాణిస్తూ ఉన్నా. ఆ పెద్ద ఓడ పేరు టైటానిక్. మనందరికీ తెలుసు. ఆ టైటానిక్ ఓడలో ప్రయాణిస్తూ ఉండగా అది మరి ఐస్బర్గ్స్ తగిలి 2 భాగాలుగా అయిపోతూ వచ్చింది. అది సముద్రంలో మునిగిపోతూ వచ్చింది. ఆ సమయంలో ఒక తండ్రి, ఆమె యొక్క కూతురు 2 లైఫ్ జాకెట్స్ పట్టుకొని మరి దాని ద్వారా వాళ్ళు కాపాడబడదాం అనుకున్న సమయంలో నన్ను చూశారు. నేను ఆ విపరీతమైన చలిలో, ఆ లోతైన సముద్రంలో చీకటిలో చనిపోతూ ఉన్న దృశ్యాన్ని వాళ్ళు చూశారు. ఆ తండ్రి ఆ పాప యొక్క లైఫ్ జాకెట్ని నువ్వు జాగ్రత్త అమ్మ, ఇది గట్టిగా పట్టుకో, వదలమాకమ్మా అని చెప్పి వాళ్ళ కూతురికి చెప్పి నా వైపుకి తిరిగి, బాబు నువ్వు రక్షింపబడ్డావా అని నన్ను అడిగాడు. నాకు అర్థం కాల, నేను రక్షింపబడటం ఏంటి అని. అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా అని అడిగాడు. నేను ఏంట్రా బాబు ఈ టైంలో ఈ మాటలు చెప్తున్నాడు అని చెప్పి, నేను రక్షింపబడ్డా, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పాను. అప్పుడు అమ్మటనే ఆయనకున్న లైఫ్ జాకెట్ తీసేసి నా చేతికిచ్చి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీ ప్రాణం ఉండగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని పరలోక రాజ్యానికి చేరుకో, నేను నమ్ముకున్నాను, నేను చనిపోయిన పరలోక రాజ్యానికి చేరతానని చెప్పి
ఆ లైఫ్ జాకెట్ తీసేసి నాకు ఇచ్చాడు అని ఆ యవనస్తుడు అందరి ముందు చెప్పాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని యొక్క వాక్యం నన్ను వెంటాడుతూ వచ్చింది, దేవుని ప్రేమ నన్ను వెంటాడుతూ వచ్చింది. ఇదిగో మరణించి ఆ భయంకరమైన సముద్రపు ఘోషలో తన యొక్క ప్రాణాన్ని నా కొరకు ఎందుకు ధారపోసాడా అని ఆలోచన చేశాను. ఆయన మరణం నుండి క్రీస్తు మరణమునకు నన్ను నడిపించుతూ వచ్చింది. యేసుక్రీస్తు గురించి ఆలోచన చేస్తూ వచ్చా. నా పాపముల కొరకు ఆయన చనిపోయాడని తెలుసుకున్నా. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నామంటే, ఇదిగో అతనికి ఇవ్వబడిన ప్రతిదీ దేవుని కొరకు వాడుతూ వచ్చాడు. అవసరమైంది, ఆయనకు లైఫ్ జాకెట్ అవసరం, కానీ ఆ లైఫ్ జాకెట్ను కూడా ప్రభు సేవ కొరకు వాడి ఆయన దేవుని దగ్గర బల నమ్మకమైన దాసుడా అనిపించుకుంటూ వచ్చాడు. మన ప్రతి డైలీ లైఫ్లో, అనుదిన జీవితంలో మనకున్న ప్రతి దానిని వాడి ప్రభు యొక్క పనిని మనం చేయవలసిన వారంగా ఉన్నాం. అప్పుడు ప్రతిరోజు బల నమ్మకమైన దాసుడా అని ప్రభు చేత పిలిపింపబడతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు నీ కొరకు చేసిన త్యాగాన్ని మరొకకు. ఆయన మహిమను విడిచాడు, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, తన శరీరం అందు శిక్ష విధించుకున్నాడు, నీ పాప భారం అంతా ఆయన మోసాడు, నీకు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. అంత చేసిన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎలాగా సన్మానిస్తూ ఉన్నాం? ఆయన దాసులమై, ఆయన బిడ్డలముగా మనం ఎలా నడుస్తూ ఉన్నాం? మనకి ఇవ్వబడిన ప్రతి తలంతుని ప్రభువు నిమిత్తమే వాడాలి. ప్రతిరోజు బల నమ్మకమైన దాసుడు అని మనము అనిపించుకోవాలి. ఇక్కడ 5 తలంతులు తీసుకున్నవారు కానీ, 2 తలంతులు తీసుకున్నవారు కానీ, వారికి ఉన్నవన్నీ వాటన్నిటితో వ్యాపారం చేసి మరింకొన్ని సంపాదించుకున్నవారుగా వారు ఉంటూ వచ్చారు. రెండో విషయం చూద్దాం. వారు ఎలా పనిచేస్తూ వచ్చారంటే, యజమానుడు ఎక్కడికి వెళ్ళాడు? 14వ వచనంలో చూస్తాం. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అంటే దేశాంతరము, చాలా దూర ప్రయాణం వెళ్తూ వచ్చాడు. యజమానుడు దగ్గర లేడు, యజమానుడు ఏం చూడట్లేదు, యజమాని యొక్క కను దృష్టిలో ఏం కనబడట్లేదు. కానీ ఈ 5 తలంతులు తీసుకున్నవారు కానీ, 2 తలంతులు తీసుకున్నవారు కానీ, వారు ఎలా పనిచేస్తూ వచ్చారంటే, యజమానుడు వారితో ఉన్నట్లుగా వారు పనిచేస్తూ వచ్చారు. కొంతమంది యజమానుడు ఉన్నప్పుడు బాగా పనిచేస్తారు, యజమానుని సంతోష పెట్టాలని యజమానుడు కనపడుతూ ఉన్నప్పుడు పనిచేస్తూ ఉంటారు, యజమాని యొక్క మెప్పు పొందుకోవాలని. మనం గమనించాల్సిన విషయం, మన దేవుని గురించి మనకు తెలుసు. ఆయన హృదయ రహస్యములను ఎరిగినవాడు, ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూసేవాడు, ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. 139వ కీర్తనలో అంటాడు కదా, నేను ఎక్కడికి పోదును, నేను పండుకోవడం తెలుసు, కూర్చోవడం తెలుసు, నడచడం తెలుసు, అన్నీ తెలుసు నా ప్రభువుకి. మనం ఎరగమా? మనకు తెలుసు కదా, ప్రభువు మన గురించి అంతా ఎరిగినవాడు. ఆయనకి దాగి ఉండి మనం ఏమి చేయలేమని తెలుసు. ఆ ఇద్దరు ఎలాగైతే 5 తలంతులు 2 తలంతులు తీసుకున్న వారు పని ఎలా చేస్తూ వచ్చారంటే, యజమానుడు తనతో ఉన్నట్లుగా వాళ్ళు భావించి నమ్మకంగా పనిచేస్తూ వచ్చారు. ఈరోజు నువ్వు, నేను కూడా చాలా అల్పుడిని, చాలా బలహీనుడిని, ఆ బిరుదు పొందుకున్నటకు చాలా దూరంలో ఉన్నవాడిని. మనం కలిసి ప్రయాసపడి దేవుని దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. అయ్యా, నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు, నేను చాలా కరెక్ట్గా పనిచేయాలి, నువ్వు చూసినా చూడకపోయినా నేను సరిగ్గా పనిచేయాలి అని మనము అంత నమ్మకంగా పనిచేయాలి. ఎవరు చూస్తున్నారో లేదు, కొంతమంది మనుషులను సంతోష పెట్టాలని పనులు చేస్తూ ఉంటారు. మనుషులు కనపడేటప్పుడు చేస్తారు, అప్పటి వరకు చీపురు పట్టుకోరు. మనిషి ఎవరైనా వస్తే ఎమ్మటినే చీపురు పట్టుకొని ఊడిస్తూ ఉంటారు. అమ్మో, ఈ వ్యక్తి అంతా కష్టపడుతున్నాడు రా బాబు అనుకోటానికి. అలాంటిది కాదు. మన ప్రభు, మన యజమాని, మన మాస్టర్, ఆయనకి మరుగుగా మనం ఏమీ చేయలేమని గుర్తెరిగి ఆయన చూస్తూ ఉన్నాడని బహు జాగ్రత్తగా మన పనిని మనము చేయాలి. అప్పుడు బల నమ్మకమైన దాసుడా అని పిలవటానికి మనము హక్కుదారులం అవుతాం. అలానే 19వ వచనం చూద్దాం, చూడండి. 3వ విషయాన్ని ధ్యానం చేసుకుందాం. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఈ దాసుడు ఎలాగా పనిచేస్తూ ఉన్నాడు అంటే, నేను ఒక రోజు అకౌంటబిలిటీ చూపించాలి, నేను నా లెక్కని అప్పజెప్పాలి అనే భయముతో పనిచేస్తూ ఉన్నాడు.
ప్రభు నన్ను చూస్తున్నాడనే ఒక విధానంలో పనిచేస్తూ ఉన్నాడు. రెండోది ఎలా చేస్తున్నాడంటే, ఇదిగో నేను ఒక రోజు వచ్చింది, ఆ రోజు నాకు అప్పగించిన ప్రతి దానికే నేను లెక్క అప్పచెప్పాలి. మనకి ఎన్నెన్ని ఇస్తున్నాడో ప్రభు, సమయాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తూ ఉన్నాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఇలాగ చాలా ఇచ్చాడు. ప్రతి దాని విషయంలో ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు అని చెప్పి భయము మనకి ఉండాలి. అలా భయపడాలి. నమ్మకమైన వారంగా మనం ఉండాలి అంటే ఈ లక్షణాలు మనకు ఉండాల్సిందే. మొదటి లక్షణం ఏం చెప్పుకుంటూ వచ్చాం? మనకున్న ప్రతి దానిని వాడాలి అని చెప్పుకుంటూ వచ్చాం. ప్రభు మనకిచ్చిన ప్రతి దానిని వాడాలి అని చెప్పుకున్నాం. రెండోది ఏం చెప్పుకున్నాం? ప్రభు మనల్ని చూసినా చూడకపోయినా మన నమ్మకత్వాన్ని కనపరచాలి. మూడోది ఇప్పుడు ఏం చెప్పుకుంటూ ఉన్నామంటే భయం కలిగి పనిచేయాలి. ప్రతిది ఏదైతే పొందుకుంటూ ఉన్నామో, ఈరోజు ప్రభు మన కష్టాన్ని చూసి ఏమైనా బహుమానం ఇస్తే ఆ బహుమానం విషయంలో ప్రభు లెక్క అడుగుతాడని భయంతో పనిచేయాలి. నీకు మంచి సమయం ఇచ్చాడు, నీ బిజీ లైఫ్లో కొంత ఫ్రీ టైం తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ ఫ్రీ టైంని మనం ఎలా వాడుకుంటూ ఉన్నాం? భగత్ సింగ్ గారు ఆయన ఈ లోకంలో ఉంటూ ఎంతో సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. ఆయన మరి ప్రయాణం అవుతూ ఉండగా ప్రయాణంలో అలసట తీసుకునేవాడు కాదు. ఆ ప్రయాణంలో కూడా మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. పగలంతా పరిచర్య చేసేవాడు. సమయంకు దొరికినప్పుడు ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాడు. ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాడంట. అది పాస్టర్స్ కాన్ఫరెన్స్. ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక రూము ఇచ్చారు. నలుగురు పాస్టర్స్ కలిసి ఒక రూమ్ ఇస్తే అందరూ చేరుకొని అలసటగా ఉన్నారు. ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి అందరూ ఏం చేశారంటే వాళ్ళ మంచాల మీద సేద తీర్చుకుంటూ ఉన్నారు. అయితే భగత్ సింగ్ గారు అయితే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, సరే ఇప్పుడే వచ్చారు కాబట్టి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని పడుకుంటాడేమో అనుకొని చూస్తూ ఉన్నారు. ఒక గంట అయింది. గంట అయిన తర్వాత కూడా ప్రార్థన నుంచి ఆయన పైకి లేగలేదు. అలాగే ఈయన ఎంతసేపు చేసుకుంటాడా అని వారు తీక్షణంగా గమనిస్తూ ఉన్నారు. రాత్రంతా ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ప్రయాణం చేసిన వ్యక్తి రాత్రంతా ప్రార్థన చేశాడు. ఉదయాన్న పాస్టర్ గారు అడిగారంట, అయ్యగారు మీరు ప్రయాణం చేశారు కదా, మళ్ళీ రాత్రంతా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం, మీరు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు, మీరు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారంటే మై రెస్ట్ ఈజ్ నాట్ హియర్, మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద నేను ప్రయాసపడాల్సిందే, నేను కష్టపడాల్సిందే, పరలోకంలో నాకు విశ్రాంతి. ఎందుకు ఈ మాటలు చెప్తూ వస్తున్నాము అంటే మన సమయాన్ని, అమ్మో నేను ఇంతవరకు కష్టపడ్డాను, ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలని రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. కానీ నీకు ఇవ్వబడిన సమయం విషయంలో కూడా దేవుడు లెక్క చెప్పుకుంటాడు, లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన డబ్బుల విషయంలో, నీకు ఇచ్చిన ఆరోగ్యం విషయంలో, నీ కుటుంబం విషయంలో, నువ్వు భర్తవైతే నీ భర్త బాధ్యత నువ్వు ఎలా నెరవేర్చుతూ వచ్చావు, నువ్వు భార్యవైతే భార్యగా ఎలాగా పనులు నువ్వు నెరవేర్చుకుంటూ వచ్చావు, నువ్వు ఒక తండ్రివైనా తల్లివైనా ఒక పేరెంట్స్గా మీరు ఎలా మీ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇలాగా అన్నిటి విషయంలో లెక్క అడిగేవాడుగా ఉంటాడు. ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం ప్రత్యక్షం కావాలి. అది ఎవరు తప్పించుకోవడానికి లేదు. అందరము అంటాడు, మనమందరము అంటాడు, ఎవ్వరు మినహాయించలేదు. నిన్ను అడుగుతాడు, నీ గురించి అన్ని లెక్కలు అడుగుతాడు. మనం ఆ రోజు తప్పకుండా ఆ లెక్కలన్నిటినీ అప్పచెప్పాలి. ఇక్కడ వీళ్ళిద్దరు ఎలా పనిచేశారు? 5 తలంతులు 2 తలంతులు తీసుకున్న వారు ఎలా పనిచేస్తూ వచ్చారంటే, అమ్మో నేను లెక్క అప్పచెప్పాలనే భయముతో వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. అందుకనే ఆ యజమానుడు వారిని చూసి బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి పిలుస్తూ వచ్చారు. 4వది మనం చూస్తే 19వ వచనంలోనే, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి, ఎప్పుడు వచ్చాడండి ఆ యజమానుడు? బహుకాలమైన తర్వాత, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం యేసు ప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకొని పోతాడు అని ఎప్పటి నుంచి వింటూ ఉన్నాం? అపోస్తలుల కాలం దగ్గర నుంచి వింటూ ఉన్నాం. క్రీస్తు ఆరోహణమైన దగ్గర నుండి మనం వింటూ వస్తూ ఉన్నాం. ఆయన మేఘారుడై వస్తాడు, మధ్యాకాశంలోకి వస్తాడు, సంఘమును తీసుకొని వెళ్తాడు అని వింటూ వస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు జరగల. ఇది జరిగిద్దా
అనే అనుమానాలు కొంతమందికి కలుగుతూ వస్తాయి. ఇది ఎప్పుడుకో జరిగిద్దిలే అని నిర్లక్ష్య స్వభావంతో ఉంటూ వస్తారు. కానీ ఇక్కడ 5 తలంతులు తీసుకున్నవాడు, 2 తలంతులు తీసుకున్నవాడు ఎలాగుంటూ వచ్చారంటే, ఆలస్యం అవుతుంది కదా, ఇంకా సమయం ప్రభు మనకి ఇచ్చాడు, ఇంకా కష్టపడదాం అన్న ధోరణిలోనే ఉన్నారు. వాళ్ళు అన్ప్రిపేర్డ్గా లేరు, రెస్ట్ తీసుకున్న వారుగా లేరు, వారు సమయాన్ని పోగొట్టుకున్న వారుగా లేరు, నిర్లక్ష్యంగా ఉన్నవారుగా లేరు. నువ్వు నేనైతే ఎలాగుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభు దినపు రాకడా ఎప్పుడు అని చెప్తే వచ్చిద్దిలే అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా బల్లగుద్ది ఇదిగో ఈరోజు రావచ్చు అని ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నాం. శారీరకంగా భౌతికంగా మన ప్రణాళిక ఎలాగుండాలంటే అది 100 సంవత్సరాలకి ప్రణాళిక వేసుకోవాలంట. ఆత్మీయంగా ఎలాగుండాలి అంటే ఇదిగో క్రీస్తు నేడే వస్తూ ఉన్నాడు అని చెప్పి మనము సిద్ధపడాలి. దిస్ ఈజ్ మై ఫైనల్ డే అనుకోవాలి, ఇది నా చివరి దినం అనుకోవాలి ప్రతి ఒక్కరం. రేపు కాదు, ఈరోజే ప్రభు వస్తాడు అని మనము విశ్వాసంతో నమ్మకంతో మనము సిద్ధపాటుతో ఉండాలి. బహుకాలం గడిచింది. వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందా? 5 తలంతులు తీసుకున్నవారు, 2 తలంతులు తీసుకున్నవారు ఏమైనా మార్పు చెందారా? వాళ్ళు ఏమి మార్పు చెందలా. బహుకాలం గడిచినా కూడా ఫస్ట్ 10 రోజులు బాగున్నారు, నెల రోజులు బాగున్నారు, నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, ప్రభుకి ఇష్టలుగా కనబడుతూ ఉన్నారు. ఇంకా ఈయన ఇప్పుడే రాళ్లే అని వాళ్ళు దాటివేసిన ధోరణిలో వాళ్ళు లేరు. సర్లే అని నిర్లక్ష్యంతో వాళ్ళు లేరు. బహుకాలం గడిచినా కూడా అది ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, వాళ్ళు అదే నమ్మకంతో పనిచేస్తూ ఉన్నారు. దే టేక్ ఇట్ యాజ్ గ్రాంట్. అసలు ఇంత టైం నాకు ఇచ్చాడు దేవుడు అని సంతోషిస్తూ ఉన్నారు. వచ్చువాడు ఆలస్యం చేయడం అనే మాట మనం చూస్తాం. అయితే పేతురు పత్రికలు అంటాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఎవ్వరూ నశించగా అందరూ రక్షింపబడాలని ఆయన దీర్ఘశాంతం కలిగి ఆలస్యం చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యంలోనే మనము చూస్తూ ఉన్నాం. ఈ ఆలస్యం జరుగుతున్నప్పుడు మనం చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. నీకు చాలా టైం ఇవ్వబడి ఉంది, నువ్వు ఇంకా చాలా రివార్డ్స్ పొందుకోవటానికి, ఇంకా చాలా బహుమానాలు పొందుకోవటానికి నీకు టైం ఇవ్వబడింది. ఈ రాత్రే క్రీస్తు ప్రభు వారు వచ్చి నిన్ను తీసుకొని పోతే నువ్వు పరలోకంలో ఏం సాధించావు, ఏం సంపాదించావు అని ఎవరికి వారు ప్రశ్న వేసుకుంటే ఏమీ సాధించలేదు. ప్రభు కొరకు ఏమైనా సాధించావా అంటే ఏమీ సాధించలా. ఈరోజు మనం గుర్తుంచుకుందాం, బహుకాలం గడిచిన తర్వాత ప్రభు యజమానుడు వచ్చాడు అన్నప్పుడు వాళ్ళు ఎలాగున్నారంటే ఆ టైంని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. నువ్వు నేను అలాగా యూటిలైజ్ చేసుకుందాం. ఈ 4 విషయాలు మరొకసారి మీకు మనలో తెచ్చి నా మాటలు ముగిస్తాను. మొదటిది ఏంటండి, వాళ్ళకున్నవన్నీ ఉపయోగించి ప్రభు వారికి ఏదైతే ఇచ్చారో వాటన్నిటిని ఉపయోగించి వారు ఆ నమ్మకమైన బిరుదులు పొందుకుంటూ వచ్చారు. రెండోది, యజమానుడు వారిని చూసినా చూడకపోయినా అదే నమ్మకంతో పనిచేస్తూ వచ్చారు. మూడోది, ఒకరోజు నేను లెక్క అప్పజెప్పవలసిన వాడిగా ఉన్నాను అని చెప్పి భయముతో వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. నాలుగోది, యజమానుడు రావటం ఆలస్యమైంది అని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టుగా లేరు, కానీ ఆ ఆలస్యాన్ని వాళ్ళ యొక్క అనుకూలతకు మార్చుకొని ఆ టైంని వారు యూటిలైజ్ చేసుకొని యజమానుడు వచ్చినప్పుడు వారి ఎదుట నిలబడి వారికి అప్పగించిన పనిని యజమానికి చెప్తూ ఉన్నప్పుడు యజమానుడు అంటూ ఉన్నాడు, బలా నమ్మకమైన దాసుడా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది నాతో మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. మేము కూడా నమ్మకమైన మంచి దాసులంగా ఉండాలి అంటే అది ప్రతిరోజు మేము చేయవలసిన వారమే. తప్పక మాకు ఇవ్వబడినవన్నీ మీ కొరకు ఉపయోగించగలటకు సహాయం చేయండి. మీరు చూస్తూ ఉన్నారు లేదా మీరు చూసినా చూడకపోయినా నమ్మకంగా పనిచేయగలటకు కృప దయచేయండి ప్రభువా. ఒకరోజు లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాము అని భయముతో పనిచేయటకు సహాయం చేయండి. మీరు ఆలస్యం చేస్తూ ఉండగా ఆ సమయాన్ని మేము ఉపయోగించుకోగలటకు, మంచి బహుమానాలు పొందుకోగలటకు ప్రయాసపడటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవివే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవివే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో. సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో. ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు. ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థించు
చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞతా చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞతా చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు